పరిపాలన అంటే తిరుగులేదు పరిపాలన ఇది. ఎందుకంటే మా బిడ్డలకు నాకు ముగ్గురు అమ్మాయిలకి హైదరాబాద్ పోయి 10,000కు 15,000 పని చేసుకుంటున్నారు హైదరాబాద్లో. ఈ మహానుభావుడు వచ్చిన కాడ నుంచి గతంలో బాగానే చేశాడు. చేయబోయే ఊరికే ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని చిల్లాకోలం చేశాడు 3 రాజధానులని. నేను టీడీపీ కాదు, మనం వైసీపీ కాదు, అందరికి సంబంధించినవాడిని నేను ఒక వడ్జ కులానికి సంబంధించినవాడిని. అందుకు కాబట్టి అయ్యగారి పరిపాలన బాగుంది. ఇప్పుడు మళ్ళీ అన్ని కంపెనీలు వస్తున్నాయి, మా బిడ్డలో కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము ఆశించుకుంటున్నాము. ఆయన చెప్పడానికి ఏం చెబుతాడు, బాగానే ఉంది, బట్టలు పెడతాడు, ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఈ మహానుభావుడికి ఆయనకి ఏం పోటీ, అనబశాలి, అంత జ్ఞానం కలిగినాడు. అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా మనకు ముందుకు తీసుకెళ్తుంది, మనకు నెంబర్ 1 ఉంది. ఆయనలాగా బయటికి రాకుండా ఏదో బటన్ నొక్కుతున్నాడు, స్విచ్ నొక్కుతున్నాడు చెప్పి డబ్బులు ఇవ్వగానే కాదు కదా. వ్యవస్థ బాగుపడాలంటే అందరూ బాగుపడాలి, కార్మికులు బాగుపడాలి, అందరూ బాగుపడాలి, ప్రతి పని చేసుకున్నాడు బాగుపడాలి. ఇప్పుడు మామూలుగా రాయి కొట్టుకునేవాడు ఉంటాడు, రాయి పోవాలంటే అన్ని పనులు జరగాలి కదా. ఇసుక పని, రాయి పని, ఆ నుంచి పోతే మామూలుగా వడ్రంగి పని, అన్నిటినీ 25 కుటుంబాలు దాని మీద ఆధారపడి బతుకుతాయి. ఆ 25 కుటుంబాలు బాగుపడాలంటే డెవలప్ అయితేనే కదా. అందరికి పని లేకపోతే నేనేం దీన్ని బతకాలా. అది అన్నాడుగా, మొత్తం వాళ్ళకి ఒక టీడీపీకి ఒక కనీసం 10 కూడా రావు అన్నాడు కదా. ఈ 10 కూడా లేకుండా పోయింది ఈయనకే కదా. నెంబర్ 1గా గెలిచాడు, అందరం ఆయనకే వేసాము. ఆయన పరిపాలన ఇప్పుడు బాగుందని మేమందరం అంటున్నాము. నువ్వు అనగానే కాదు కదా, మహానుభావుడు ఆయన వచ్చిండు, అన్ని విధాలుగా అన్ని ఆదుకుంటున్నారు. అవును, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు తప్పు ప్రకారంగా వాళ్ళు దాని మీద యాక్షన్. తప్పులు చేయకపోతే మరి ఇప్పుడు తప్పు చేయని వాడికి భయపడాల్సిన అవసరం లేదు కదా. ముందెత్తి బెయిల్ కోసం ఉరుకు తీయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఆ రకంగా బాబు గారు ఉన్నారు, ముందెత్తి బెయిల్ కోసం బాబు గారు ఏం పోలేదు కదా. ఎందుకు ఆ మాటలు అనుకోవటం, అనవసరం మాటలు. పద్ధతిగా చేసుకుంటున్నాడు మహానుభావుడు, అందరికీ కల్పిస్తున్నాడు పని. ఇప్పుడు పచ్చగా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంది, నెంబర్ 1 ఉంది.